హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ నా యూట్యూబ్ ఛానల్లో నేను షార్ట్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను. నవ్ ఆన్వర్డ్స్ ఐఎమ్ అప్లోడింగ్ ఫుల్ లెంత్ వీడియోస్ ఆల్సో. రీసెంట్లీ ఐ విజిటెడ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ స్పిరిచువల్ సిటీ ఇన్ ద వరల్డ్, వారణాసి. ఈ వీడియోలో నా జర్నీని వారణాసికి ఎలా స్టార్ట్ చేశానో, ఏం ప్లేసెస్ని విజిట్ చేశానో, వాటి గురించి ఏమేమి తెలుసుకున్నానో ఈ వీడియోలో నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను నా ప్రయాణాన్ని హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేశాను. డైలీ ఈ ట్రైన్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ట్రైన్ పేరు వచ్చేసి దానాపూర్ ఎక్స్ప్రెస్. నేనైతే థర్డ్ ఏసీలో ట్రావెల్ చేశాను. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1800 అయితే పడింది. ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి మినిమం 28 to 30 అవర్స్ వరకు పడుతుంది. జర్నీలో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మనకు టైం అనేది తెలియదు అనుకోండి. హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తూ వారణాసి రీచ్ అయిపోవచ్చు అనుకోండి. వెన్ ఐ వాస్ కంప్లీటింగ్ మై ట్రైన్ జర్నీ, బయట రావగానే నేను మా ఫ్రెండ్ గారు రూమ్స్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తుంటే ఒక ఆటో ఆయన మేము తెలుగులో మాట్లాడడం విన్నాం చూసి ఆయన తెలుగు వాళ్ళు ఉన్న రూమ్స్ మీకు చూపిస్తామని చెప్పి తీసుకుని వెళ్ళారు. ఆటో ఛార్జెస్ కూడా చాలా తక్కువగానే తీసుకున్నారనమాట. 3 మెంబర్స్కి 100 రూపీస్ తీసుకున్నారు. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ మేము ఎటువంటి ప్లాన్స్ అవి ఏం అనుకోలేదు. వారణాసి వెళ్ళాక అక్కడ ఏదో ఒక రూమ్ చూసుకుందాం అన్న థాట్లోనే ఉండిపోయాం అనమాట. అండ్ మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ రూమ్స్ అన్నీ వచ్చిన వాళ్ళందరికీ రూమ్స్ ఇస్తున్నారని తెలిసిందే. అండ్ మాకైతే ఈ రూమ్ 900 అయితే పడింది 3 మెంబర్స్కి. 3 days అయితే ఉన్నాం. అండ్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు మధ్యాహ్నం టైం లంచ్ పెట్టారు, ఈవినింగ్ టైం డిన్నర్ కూడా పెట్టారు. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి వాక్ చేసుకుంటూ అలా ఫస్ట్గా కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు రూమ్స్ తీసుకునేటప్పుడు టెంపుల్స్కి 2 kilometers దగ్గరలోనే తీసుకోండి. బై వాక్ చేసుకుంటూ మనం ఈజీగా మనం ప్రతి ప్లేస్ని కవర్ చేయొచ్చు అనమాట. లేదంటే ఆటో 300 200 అని చెప్పి ఛార్జెస్ వేస్తూ ఉంటాడు. చెప్పాలంటే ప్లేసెస్ కూడా కొంచెం దగ్గరగానే ఉంటాయి. బట్ ఏంటంటే వాళ్ళు అన్నీ తిప్పి తీసుకుని వెళ్తారనమాట. అందుకని టెంపుల్స్కి 2 kilometers దగ్గరలోనే తీసుకోండి. ఇంకా కాలభైరవుడు గురించి చెప్పాలంటే కాలభైరవుడు పరమశివుడు ఉగ్ర రూపం. ఆయన్ని కాశీ నగర రక్ష రూపుడిగా పిలుస్తారు. కాలభైరవ స్వామి అనుమతి లేకుండా కాశీలో ఎవరు నివసించలేరు అని భక్తుల విశ్వాసం. కాలభైరవ స్వామి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేము స్ట్రీట్లో వాక్ చేసుకుంటూ అలా కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకున్నాం. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఆలయం బయట చాలామంది జనాలు వచ్చి మొబైల్స్ మా దగ్గర ఉంచుతామని చెప్పి లాకర్లో పెడతామని అంటారు. పొరపాటు మీ మొబైల్స్ మాత్రం వాళ్ళకైతే ఇవ్వకండి. టెంపుల్లోనే లాకర్స్ అనేవి ఉంటాయి. మీరు హ్యాపీగా మీ మొబైల్స్ని లాకర్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు మొబైల్స్ కానీ వాళ్ళకి ఇచ్చారంటే మళ్ళీ మీ మొబైల్స్ కాదు కదా, మనుషులు కూడా కనిపించనమాట అక్కడ. తర్వాత మీ మొబైల్ కూడా ఇంకా అలా వెళ్ళిపోద్ది. ప్లీజ్ బీ కేర్ఫుల్. కాశీ విశ్వనాథ స్వామి గురించి చెప్పాలంటే కాశీ నగరానికి ఆయన ఒక అధిపతి. ఆయన పరమశివుడిని 12 జ్యోతిర్లింగాల్లో ఒకరు మరియు విశ్వాధిపతిగా పూజించబడతారు. మొదటిగా ఈ శివలింగానికి నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది. పవిత్ర జలం, పాలు, ఇతర ద్రవ్యాలతో నిత్యం పూజలు చేయడం వల్ల ఈ లింగం ఎప్పుడూ తడిగానే ఉంటుంది. కొంత భాగం కప్పబడి ఉంటుంది. అందుకే మనం ఆ శివయ్యను సరిగా దర్శనం చేసుకోలేము. కాశీ విశ్వనాథ స్వామి దర్శనం అయ్యాక అలా జనాల మధ్యలో నడుచుకుంటూ దశమే ఘాట్కి అయితే వెళ్ళాము. అక్కడ ప్రతిరోజు 6 గంటలకి గంగా హారతి అయితే స్టార్ట్ చేస్తారు. గంగా హారతి చూసినప్పుడు ఏమనిపించిందంటే ఏదో తెలియని కొత్త లోకంలోకి వెళ్ళినట్టు. ఇంకా గంగా హారతికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంత ఎంజాయ్ చేశారంటే ఇంక్లూడింగ్ మీ ఆల్సో భక్తిలో ఉండిపోయి ఆ పూజారులతో పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఇంకా నీలం అయిపోయాం. ఇంకా పూజారులు వరుసగా నుంచొని డప్పులు కొడుతూ పాటలు పాడుతూ అంతమంది జనాల్లో గంగా హారతి ఇస్తుంటే ఇట్స్ లైక్ ఏ మ్యాజికల్ లైట్స్. ఎలా ఉందంటే ఒక ఏదో తెలియని ప్రపంచంలో నుంచొని చూస్తూ ఆనందిస్తున్నట్టు ఉంది. గంగా నదిని ఎందుకు పూజిస్తారంటే గంగా నది భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన నది. ఆమెను గంగామాతగా పూజిస్తూ ఉంటారు. అలానే గంగా నది తీరంలో ఉన్న పవిత్రమైన నగరం వారణాసి. అందుకే ఇక్కడ ప్రతిరోజు భక్తితో గంగా హారతి నిర్వహిస్తారు. గంగా హారతి కంప్లీట్ అయిన తర్వాత మేమైతే అలా బోట్ రైడ్కి అయితే వెళ్ళాము. బోట్ రైడ్ అయితే పర్ హెడ్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయి. ప్రైవేట్ బోట్స్ వచ్చేసి 3000 అలా ఉంటుంది అనమాట. మేమంటే నైట్ టైం విజువల్స్ చూద్దాం కదా అని చెప్పి అలా బోట్ రైడ్కి అయితే వెళ్ళాము. ఆ లైటింగ్స్కి వారణాసి బ్యూటిఫుల్ సిటీగా కనిపించింది. నెక్స్ట్ వీడియోలో ఏమేమి ఘాట్స్ చూసాను, వాటి గురించి ఏం తెలుసుకున్నానో తర్వాత వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.